మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, లక్షను దాటిన బంగారం ధర ఏదైతే ఉందో మళ్ళీ తక్కువ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే తక్కువ అవుతుందని సంతోషపడాలా, లేదు అంటే మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందని భయపడాలంటారా? అంటే ఈ తక్కువ మూమెంట్ ఒకవేళ నిజంగానే తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడి వరకు బంగారం రేట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? ఆల్ థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్తాను. ఎందుకంటే నిన్న ఇంకొక సాఫ్ట్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సాఫ్ట్ స్టేట్మెంట్ ఇన్ ద సెన్స్ గోల్డ్కి నెగిటివ్. సో గోల్డ్కి నెగిటివ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే 245% వరకు చైనా పైన టారిఫ్స్ విధించారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10% నుంచి పెంచుకుంటూ ఆయనకు కోపంలో ఉన్నప్పుడు పెంచేశారు. ఇప్పుడు కాస్త కోపం తగ్గించుకున్నారు. సో అంటే అందరితో మీటింగ్ జరిగింది, ఆల్ కాంగ్రెస్ మెన్ ఉంటారు కదా, సో అమెరికాలో అందరితో మీటింగ్ జరిగిన తర్వాత విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ప్రాక్టికల్గా. మీరు 100 రూపాయల వస్తువుని ఇంకొక 245 రూపాయలు అదనంగా మీరు పెట్టి అంటే 345 రూపాయల్లో ఎవడన్నా కొంటాడా? అది ఇంపాసిబుల్. సో చైనా అంటుంది, సరే మీరు ఎంతనో విధించుకోండి, మీకు నేను పంపిస్తూ ఉంటాను, మీ ప్రజలే కదండి ఎక్కువ డబ్బులు తీయాల్సి వస్తుంది పాకెట్లో నుంచి, సో మాది పోయేదేం లేదు ఇక్కడ అని చెప్పారు. సో బాగా ఇవన్నీ కైండ్ ఆఫ్ నెగోసియేషన్స్ జరిగాయి వాళ్ళ మధ్యలో. అంటే ఇంకా చైనాతో నెగోసియేషన్ ఇంకా జరగల. సో నిన్న రాత్రి స్టేట్మెంట్ ఏమిచ్చారంటే దట్ ఏవైతే 245% వరకు నేను పెంచిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో, అండ్ రెండో విషయం ఇంకొకటి ఉంది. ఈ మొదటి విషయం గురించి ఏం చెప్పారంటే, నేను చైనా మీద విధించిన టారిఫ్స్ కాస్త తగ్గించేసి 50 to 65% మధ్యలోకి తీసుకొస్తాను అని చెప్పారు. అయితే టారిఫ్స్ పెరిగితే గోల్డ్ పెరుగుతుంది. దానికి కారణం ఉంది. ఎందుకంటే బిజినెస్ ప్రపంచం అంతా కుప్పకూలిపోతుంది. ఎందుకంటే బిజినెస్ అనేది అందరిది నడవదు. ఇప్పుడు మీరు 100 రూపాయల వస్తువు 345 రూపాయలకి మీరు అమ్ముతున్నారు, ఆర్ $345 అక్కడ అమ్ముతున్నారంటే డెఫినెట్గా మీకు బిజినెస్ కన్జంప్షన్ అంటే వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో అందరూ ఏం చేస్తారు, బిజినెస్లు అన్ని సినారియో బాగాలేదు కాబట్టి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి బంగారంలో పెడతారు. అంటే సేఫ్ హేవన్ అనమాట. సో క్యాష్ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, బ్యాంక్లో పెట్టుకుంటే రిటర్న్ సరిగ్గా రావు, ఎక్కువ రావు. సో కాబట్టి చైనాలో అయినా కానీ అందరూ కూడా అన్ని దేశాల్లో తీసుకెళ్ళి బంగారంలో పెడతారు. సో అప్పుడు బంగారానికి గుడ్ న్యూస్ అయ్యేదనమాట. అంటే 245% లాంటి టారిఫ్ పెంచినప్పుడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, నేను తగ్గిస్తాను అని ట్రంప్ గారి ఆఫీస్ నుంచి ఒక చిన్న మాట వచ్చింది, ఇమ్మీడియట్గా గోల్డ్ పడిపోవడం మొదలైంది. అంటే ఇప్పుడైనా టారిఫ్స్ తగ్గిస్తే ఏమవుతుంది, మళ్ళీ అందరు డబ్బులన్నీ విత్డ్రా చేసుకొని బిజినెస్లో పెడతారు. సో బిజినెస్లో పెడితే ఏమవుతుందండి, బిజినెస్ టర్న్ ఓవర్ పెరుగుతుంది. సో గోల్డ్ ఎవరు ప్రిఫర్ చేస్తారు ఇక్కడ? సో ప్రతి దేశంలో ఇప్పటిదాకా గోల్డ్ అని చెప్పేసి వెంటబడ్డారు. కానీ 50, 60, 70, 90 లక్ష ఈజ్ అ బిగ్ సైకలాజికల్ ఫిగర్. 1 lakh అంటే ఇండియన్ రూపీస్లో ఇట్స్ అ హ్యూజ్ సైకలాజికల్ ఫిగర్. కాబట్టి అక్కడి నుంచి ఇమీడియట్గా గోల్డ్ అనేది ఒక ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అయింది. దానికి కారణం ఏంటి? మొదటిది ఆయన టారిఫ్ తగ్గించారు. ఇప్పుడు రెండో విషయం చెప్తా. జిరోమ్ పవల్ వారి గురించి విన్నారా? హీ ఈజ్ ది ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అనమాట. అమెరికాలో లైక్ మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐకి ఎలాగైతే గవర్నర్ ఉంటారు కదా, అలాగే ఫెడరల్ రిజర్వ్కి కూడా హెడ్ ఉంటారు. వారి పేరే జిరోమ్ పవల్. ప్రాబ్లం ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో అమెరికా ప్రెసిడెంట్కి కూడా పవర్స్ లేవు ఫెడరల్ రిజర్వ్ హెడ్ని తీసేయడానికి ఎవరో తొలగించడానికి. ఆయనకు పవర్స్ లేవు అవి. సో ఆయన చాలా ప్రయత్నిస్తారనమాట. జిరోమ్ పవల్ గారు మీరు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి అంటే నేను తగ్గించను అన్నాడు. సరే మీరు తగ్గించకపోతే మిమ్మల్ని నేను ఆ పోస్ట్లో నుంచి తీసేస్తాను, నేను ఒక దారి తీస్తాను, సంథింగ్ ఆర్ ది అదర్ విల్ కమ్ అండ్ ఐ విల్ రిమూవ్ యూ ఫ్రమ్ ద పోస్ట్ అని చెప్పేసి విత్ ప్రెషర్తో నన్ను తీసేస్తానని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఏం జరిగిందంటే ఒకలాంటి అన్సర్టనిటీ వస్తుంది ఎకానమీలో. అంటే అంత పెద్ద పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న అంత పెద్ద ఫెడరల్ రిజర్వ్ హెడ్ని తీసేస్తే అమెరికన్ కరెన్సీ కుప్పకూలిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ గోల్డ్ కొనాలి అంటే అమెరికన్ కరెన్సీ ఉండదు, ఎందుకంటే మొత్తం డిస్ట్రక్షన్ అయిపోతుంది. సో గోల్డ్ ఏమైందంటే ఇమ్మీడియట్గా వేరే దేశాల వాళ్ళు కొనడం మొదలు పెట్టారు. కాబట్టి అంటే జిరోమ్ పవల్ని తీసేస్తే గోల్డ్లో డిమాండ్ ఎక్కువ పెరిగిందనమాట. ఎందుకు? బికాస్ ఫెడరల్ సిస్టమ్ అనేది అమెరికాలో అది కూడా కూలిపోతుంది. కాబట్టి మళ్ళీ ట్రంప్ గారు ఏమన్నారంటే, నేను జిరోమ్ పవల్ గారిని నేను తీయట్లేదు అని చెప్పేసి నిన్న రాత్రి ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన నేను ప్రెషరైజ్ చేయను, మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, మీరు ఇంట్రెస్ట్ తగ్గిస్తారా పెంచుకుంటారా మీ ఇష్టం అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల గోల్డ్ దానివల్ల ఇంకొకసారి ఎక్కువగా పడిందనమాట. మొన్న 99,358 ఉన్న గోల్డ్ కాస్త MCX ఫ్యూచర్స్లో
నిన్న రాత్రి 94,000 వరకు రావడం జరిగింది. సో ఒక 6,000 రూపీస్ 5,000 రూపీస్ ఫాల్ ఏదైతే మనం చూసాం కదా, అది ఇంకా అగ్రవేట్ అయ్యేసి ఇవాళ ఇంకా కైండ్ ఆఫ్ గోల్డ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అది మీ అందరికీ నేను చార్ట్లో చూపిస్తాను. బట్ దానికంటే ముందు మనం ఫస్ట్ చూద్దాము వాట్ ఈస్ ది ప్రైస్ ఇన్ స్పాట్ మార్కెట్. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 9,835 ఉండింది, ఇవాళ 9,824. ఇట్ హెస్ గాన్ డౌన్ బై 11 రూపీస్. అయితే నిన్న మీరు 100 గ్రాముల బంగారం చూసుంటే 30,000 రూపాయలు తగ్గిందనమాట. ఓకేనా, ఇవాళ మీకు 100 గ్రాముల బంగారం 1,100 రూపాయలే తగ్గింది. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,015 నిన్నటి ప్రైస్, 9,005 రూపీస్ ఈ రోజు ఉంది. ఇట్ హాస్ గాన్ డౌన్ బై 10 రూపీస్. కానీ ఒక విషయం ఇక్కడ గమనించాలి, 24 క్యారెట్ గోల్డ్ మాత్రం 10,000 రూపాయలు పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 9,800కి వచ్చేసింది. కానీ 22 క్యారెట్ గోల్డ్ మాత్రం 9,000 పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 9,000 కిందికి రాలా. ఎందుకు అంటే కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్, బయింగ్ జ్యువెలరీ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఎక్కువ మంది చాలా మంది 22 క్యారెట్ గోల్డ్ అండ్ 18 క్యారెట్ గోల్డ్ ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉంది దానికి. సో కాబట్టే అవి పడట్లేదు అంత ఈజీగా ఫాస్ట్గా. కానీ ప్యూరిటీ ఉన్న 24 క్యారెట్ గోల్డ్ మాత్రం ఎక్కువ మంది కొనట్లా. సో కాబట్టి ఇందులో మీకు కరెక్షన్ అనేది హెవీగా ఉంది. నా 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7,376 ఉన్న ప్రైస్ నిన్న, ఇవాళ 7,368, గాన్ డౌన్ బై 8 రూపీస్. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్లో కూడా మీరు ఒక విషయం గమనించాలి. మొన్నటి దాకా కొన్ని నెలల ముందు వరకు 5,500, 6,605 ఉన్న 18 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు 7,000 ఎక్కిన తర్వాత ఇది కూడా కిందికి రావట్లా. దట్ మీన్స్ 18 క్యారెట్ గోల్డ్ హ్యాస్ అ హ్యూజ్ డిమాండ్. బట్ ఇప్పుడు మనం చూద్దాము ఇవాళ ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఎలా పర్ఫామ్ చేయబోతుంది. నా దిస్ ఇస్ ద డైలీ చార్ట్. మనందరికీ ఐడియా ఉంది దీని గురించి. అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ బికమ్ వెరీ మచ్ ఫెమిలియర్. ఇక్కడ మనము ట్రెండ్ లైన్ చూపిస్తాము. సో ఆ ట్రెండ్ లైన్ ప్రకారంగా చూసుకుంటే దిస్ ఇస్ హౌ ది గోల్డ్ హ్యాస్ బిన్ రిజన్ అని చెప్పేసి చెప్పా. అండ్ ఇంట్రాడేలో ఒక విషయం మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది అవర్లీ చార్ట్. అంటే ఎవ్రీ 1 hour 60 minutesకి మీకు కంప్లీట్గా ఇక్కడ గోల్డ్ రైజ్ అనేది కనిపిస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. కానీ మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఆన్ ది 22nd of April రాత్రి 10 గంటలకి గోల్డ్ హ్యాస్ బ్రోకన్ దోస్ సపోర్ట్ లెవెల్స్ అండ్ కేమ్ డౌన్ బిలో ఆర్ ట్రెండ్ లైన్ కిందికి వచ్చేసింది. సో ట్రెండ్ లైన్ కిందికి రాగానే మీ కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. మొన్నటి నుంచి మనం చూస్తున్నాము గోల్డ్ ఈస్ ట్రేడింగ్ బిలో ట్రెండ్ లైన్ అనమాట. అంటే మన ఇంట్రాడేలో చార్ట్లో ఏదైతే మనం డ్రా చేస్తామో సో దానికి అర్థం కాదు నేను మిమ్మల్ని గోల్డ్ అమ్మండి, సెల్ చేయండి అని చెప్పేసి రికమెండేషన్ ఇవ్వట్లా. ఇట్స్ ప్యూర్లీ అన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. కావాలంటే మీరు నేర్చుకోండి, అది వేరే విషయం. కానీ రికమెండేషన్ కానే కాదు. యూ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ ట్రెండ్ లైన్. మీరు కూడా ఒకవేళ ట్రెండ్ లైన్ కానివ్వండి, వేరే టూల్స్ కానివ్వండి నేర్చుకుంటే మీరు ఎంత పర్ఫెక్ట్ అవుతారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. నా వన్ మోర్ థింగ్ శిరీష, ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే నేను ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ విషయం అండ్ డీటెయిల్ కైండ్ ఆఫ్ వీడియో సిల్వర్ గురించి చేయబోతున్నాను. అండ్ సిల్వర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి గోల్డ్తో పోల్చుకుంటే ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అని కూడా మీకు చూపించబోతున్నాను సిల్వర్ వీడియోలో. సో కాబట్టి మీకు యాక్చువల్గా గోల్డ్ ఇంపార్టెంటే కదా, సిల్వర్ మాకు అవసరం లేదు అనుకోవచ్చేమో. కానీ సిల్వర్ ట్రెండ్ యాక్చువల్గా మీకు తెలిస్తేనే మీకు గోల్డ్ ట్రెండ్ ఇంకా బాగా అర్థమవుతుంది. సో సిల్వర్ వీడియో వెయిట్ చేయండి, చూస్తుండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.